హాయ్ అండి, అందరికీ నమస్కారం. భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందా? అయితే మీరేం చెయ్యాలి? ఈ వీడియో చివరి వరకు చూడండి. మొదటిది, పెళ్ళైన 1 సంవత్సరం వరకు భర్త వెనకే తిరుగుతాడు. ఆ తర్వాత 5-6 గంటలు భార్యను వదిలేసి బయట తిరిగి ఇంటికి వస్తాడు. ఎక్కడికి వెళ్ళావు అంటే పనుంది అంటూ ఉంటాడు. రెండవది, అదే అలవాటుని కొనసాగిస్తూ వారం పాటు ఫోన్ చెయ్యడు, ఎక్కడున్నాడో చెప్పడు, డబ్బులు ఏం చేస్తున్నాడో చెప్పడు. అన్ని రహస్యాలను దాచుకొని ఇంకా దూరాన్ని పెంచేస్తూ ఉంటాడు. మూడవది, ఆ తర్వాత నెమ్మదిగా ఆఫీస్లో వాళ్ళని అడిగి ఆన్ డ్యూటీ అని లేదా ఆఫీస్ని ఇంటికి దూరంగా ఉండే విధంగా ట్రాన్స్ఫర్ పెట్టుకొని అమ్మా నాన్న పిల్లల చదువులకు ఇబ్బంది అవుతుంది అంటూ భార్యకి వాళ్ళ బాధ్యతలను అప్పగించి ఏళ్లకు ఏళ్ళు దూరంగా ఉంటూ జీవితాన్ని సరదాగా కొనసాగిస్తూ డబ్బు మాత్రమే ఇంటికి ఇస్తూ ఉన్నాను అని బాధ్యతలను పక్కన పెట్టి ప్రవర్తిస్తూ ఉంటాడు. నాలుగవది, పిల్లల చదువు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ బాగోగులు, ఇంట్లో పనులు, బయట బాధ్యతలను మోస్తూ భార్య సతమతమవుతున్నా భర్త అదేమీ పట్టించుకోకుండానే ఉంటాడు. సమయం ఉన్నప్పుడు, వాళ్ళు అనుకున్నప్పుడు ఆ కుటుంబంలో సభ్యులందరితో మాట్లాడాలని అనుకుంటారు. అలాంటి సందర్భంలో పొరపాటున వారి మాటలు తెలిసో తెలియకో తల్లి బిడ్డల మధ్య, అత్తా కోడళ్ల మధ్య విభేదాలను సృష్టించి కుటుంబాలలో కలతలు రేపి ఆ తర్వాత అతను తన పని విషయంలో వెళ్ళిపోతాడు. ఆ సందర్భాన్ని మర్చిపోతాడు కూడా. ఇన్ని పనులు చేస్తున్న స్త్రీ అయోమయంలో ఉండి ఏం చెయ్యాలో తెలియని స్థితిలో మౌనంగా ఉండిపోతుంది. మాట వరుసకైనా ఎలా ఉన్నావు అని భార్యను పలకరించే పరిస్థితి భర్తకి ఉండదు. 5, పిల్లలే లోకంగా ఉంటున్న తల్లులు భర్త మీద నమ్మకంతో జీవితం చివరి వరకు అలాగే ఉంటారు. బాధ్యతలన్నీ తీరిపోయి పిల్లలందరూ పెళ్ళిళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ తల్లికి దూరంగా వెళ్ళిపోయాక భర్త తనకి చేసిన అన్యాయం మోసం తెలుసుకుంటుంది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నా ఏం లాభం? జీవితం కోల్పోయాక బాధపడితే ఒరిగేదేమీ లేదు. ఒకవేళ ఇలాంటి మార్పులు మీ భర్తలో కనుక వస్తున్నాయి అంటే మీరే జాగ్రత్తలు తీసుకుంటే మీ జీవితం పూల పాన్పులాగా ఉంటుంది. పండంటి కాపురానికి ఈ పంచసూత్రాలను పాటించుకుంటూ ఉంటే నేటి తరం ఆడపిల్లలకి, ముఖ్యంగా యువతకి ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. డబ్బు సంపాదనే మగవాడి బాధ్యత కాదండి. ఇంటి బాధ్యతలు కూడా వాళ్ళు బాగా చేస్తున్నారు కొంతమంది. అలాగే ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఆడది ఉద్యోగం చేసి సంపాదిస్తున్నప్పుడు మగాడు కూడా ఇంటి బాధ్యతల్లో భాగం తీసుకుంటే ఆ ఇల్లు 4 చక్రాల మీద నడుస్తుంది. ధర్మం 4 పాదాల మీద నడిచినప్పుడు ఎలా ఉంటుందో అదేవిధంగా సంసారం కూడా 4 చక్రాల మీద నడిస్తే మీ కుటుంబం కూడా అందరికీ ఆదర్శంగా నిలబడుతుంది. సంసారం కూడా సున్నితంగా సాగి జీవితకాలం ఆనందంగా ఉంటారు. అలాగే చదువుకున్న ఆడపిల్లలు కూడా అందరూ ఉద్యోగాలు చేసుకొని చురుకుగా ఉంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా తల్లి అడుగు జాడల్లో నడిచి మీకు శ్రమ లేకుండానే వాళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకునే అవకాశాన్ని మీరు మీ పిల్లలకి కల్పించుకున్న వాళ్ళు అవుతారు. అంతేకాని చదువుకొని ఇంట్లో గిన్నెలు తోముకుంటున్నాం, బట్టలు ఉతుకుతున్నాం అని రీల్స్ చేసి పెడితే ఏమీ రాదండి. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు, స్కూల్కి వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత మీరు కూడా ఉద్యోగాలు కానీ వ్యాపారం కానీ
చేసి ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం చేయండి. ఆడపిల్లలు కూడా ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. మీ భర్తని మీరు అదుపు చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ధన్యవాదాలండి. నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.